భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని పరిశీలించాలి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. పరిశీలించడం అంటే ఆసక్తి కలిగి ఉండడం. పరిశీలించడం అంటే ఎక్కువ సమయం కేటాయించడం. ఆసక్తి లేకపోయినా, ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా పరిశీలించలేరు. ఈ ప్రపంచంలో అనేక మంది దేవుడు సృష్టించిన ప్రతి పదార్థం గురించి పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఉంటారు. చాలా సమయం ధనం వెచ్చించి సృష్టిలోని జంతువులు, పక్షులు, చేపలు, చెట్లు, ప్రకృతి, భూమిలోని పదార్థాల మీద ఎన్నో పరిశోధనలు నిత్యం చేస్తూనే ఉంటారు. క్రైస్తవులు సైతం ఈ లోక జ్ఞానం పట్ల చూపించినంత శ్రద్ధ దేవుని గురించి పరిశీలించడానికి చూపించరు. తనను సృష్టించిన దేవుని పరిశీలించాలన్న ఆలోచన, ఆసక్తి వారికి ఉండదు. దేవుని గురించి పరిశీలించాలన్న ఆసక్తి వారికి లేకపోవడానికి కారణం ఆయనను ప్రేమించకపోవడమే. సహజంగానే మనం ఎక్కువగా ప్రేమించే వారి పట్ల మనకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. వారి దినచర్య గురించి, వారి అలవాట్ల గురించి, వారి ఆలోచనల గురించి తెలుసుకోవాలనే ఆరాటం మనకు ఉంటుంది. మనం ప్రేమించిన వారి పట్ల మనకు ఆసక్తి ఉండదు. దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి ఎందుకు ఉండాలంటే, ఆయన మన ప్రాణమునకు మూలమై ఉన్నాడు. ఆయన కృప వల్లనే జీవిస్తున్నాం కాబట్టి ఆయన ప్రేమించకపోతే మనం ద్రోహులం అయిపోతాం. ఆయన మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. దేవుడి సృష్టి మొత్తం కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకొనే చేశాడు. ఈ భూమి, ఆకాశం, సముద్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు సమస్తం మనిషి కోసం తన ప్రణాళికలో భాగంగా సృష్టించాడు. అందుకే సమస్తం సృష్టించిన తర్వాతనే మనిషిని సృజించాడు. మనిషిని సృజించిన తర్వాత ఇంకేమీ చేయలేదు. దేవుడు మనిషి కోసం సృష్టించిన దేన్ని చూసినా కూడా ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. అంతగా ప్రేమించిన దేవుని గురించి ఆలోచించడం, తెలుసుకోవాలనుకోవడం, పరిశీలించాలనుకోవడమే దేవుని ప్రేమించడం. అంతకు మించి దేవునికి మనం ఏం చేయగలం? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుచేయనా అంటూ మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో లేఖనం సెలవిస్తుంది. మనకు ఆరోగ్యము, తెలివితేటలు ఇచ్చి మనల్ని అమితంగా ప్రేమిస్తున్న దేవునికి ఇవ్వడానికి ఆయన మనకు దయచేసిన ప్రాణం తప్ప ఇంకా మన దగ్గర ఏమీ లేదు. మనం ప్రాణం ఇచ్చినా కూడా ఆయన ప్రేమకు వెలకట్టలేము. ఈ రోజున మనం నిద్రలేచి మన పని మనం చేసుకోగలిగినంత ఆరోగ్యంగా ఉండగలగడం కేవలం దేవుని కృప తప్ప మనకంటూ ఎలాంటి గొప్పతనం లేదు. ఈ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడం గొప్ప భాగ్యంగా భావించినప్పుడే మన పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది. దేవుని కృప ద్వారా జీవిస్తున్న నీవు ఆయన ప్రేమించడానికి, ఆయన గురించి ఆలోచించడానికి, పరిశీలనగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి తోడైండును గాక.